మనకి ఎలా ఉన్నా నచ్చుతాం. బట్ మనం ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్ కూడా నచ్చాలి అని చెప్పి అనుకుంటామో, ఇక్కడ మన డ్రెస్సింగ్, గ్రూమింగ్, వే ఆఫ్ టాకింగ్, ఐడియాలజీ, బిహేవియర్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ అన్నది చాలా మ్యాటర్ అవుతుంది. ఈ వీడియోలో మనం డ్రెస్సింగ్ రిలేటెడ్గా డిస్కస్ చేద్దాం. ఈ డ్రెస్సింగ్లో మనకి కలర్ కాంబినేషన్స్, క్లాతింగ్ పీసెస్ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ యాక్సరీస్ ఇవన్నీ మ్యాటర్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటాయి, మనకి ఆపోజిట్ పర్సన్స్ నుంచి వచ్చే రియాక్షన్స్ కూడా మోస్ట్లీ పాజిటివ్గా ఉంటాయి. ఇన్ కేస్ వీటిలో ఏదన్నా ఒక్కటన్నా తేడాగా కనిపించింది అంటే మాత్రం మనకి ఆపోజిట్ పర్సన్స్ నుంచి వచ్చే రియాక్షన్స్ కూడా మోస్ట్లీ నెగిటివ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేయాల్సిందే. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. బట్ ఈ ఫకింగ్ మెటీరియలిస్టిక్ వాళ్ళు ఎవరి వన్ జడ్జ్ యూ బై యువర్ అపిరెన్స్ ఓన్లీ అంటిల్ ఆర్ అన్లెస్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ గ్రేట్ ఇన్ సంథింగ్ అదర్స్ ఆర్ నాట్. సో ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ మచ్ బెటర్ దెన్ ఎస్టర్డే. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో మనం యాక్సరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యాక్సరీస్లో కూడా పర్టికులర్గా చెప్పాలంటే షేడ్స్. ఈ షేడ్స్ అన్నవి మనం చిన్నప్పుడు పెట్టుకొని ఉంటాం. అప్పుడు పెట్టుకున్నప్పుడు చాలా తోపుగా ఫీల్ అయి ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తామో రియాలిటీ అన్నది అర్థమైపోతుంది. ఇన్ కేస్ అవి మనకు బాగున్నాయి అంటే బాగున్నాయి అని ఫీడ్బ్యాక్ వస్తుంది. బాగలేవంటే మాత్రం ఆ ఫీడ్బ్యాక్ అసలు మనం తీసుకోవాలి. ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఈ షేడ్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎప్పుడైతే మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో ఇంకా జీవితంలో వాటిని పెట్టుకోవాలి అన్న థాట్ కూడా మనకు రాదు. సో ఈ వీడియోలో మనం ఏ ఫేస్ షేప్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే వాళ్ళు మంచిగా కనిపిస్తారో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చాలా మందికి తెలుసు వాళ్ళ ఫేస్ షేప్కి తగిన ఫ్రేమ్స్ని పిక్ చేసుకుంటే వాళ్ళు చాలా బెటర్గా కనిపిస్తారు. బట్ ఏ ఫేస్ షేప్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే సెట్ అవుతాయో అన్న నాలెడ్జ్ లేకపోవడం వల్లే మోస్ట్లీ ఆ రాంగ్ షేడ్స్ని పిక్ చేసుకొని నెగిటివ్ ఫీడ్బ్యాక్ని తీసుకుంటారు. ఈ వీడియోతో మీకు అది క్లారిటీ ఇచ్చేస్తాను. సో బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, I am Ravindra. Welcome to my YouTube channel, The Style Saga Ravindra. Here we discuss about men's fashion related content like dressing, grooming, color combination, fabric related stuff, whatnot. We discuss every detail which makes us a complete meal. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రౌండ్ ఫేస్ షేప్ వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ రౌండ్ ఫేస్ షేప్, ట్రై టు యూజ్ ఫ్రేమ్స్ లైక్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. ఎందుకంటే విచ్ మేక్స్ యువర్ సాఫ్ట్ యాంగిల్స్ ఇంటూ ఏ బిట్ షార్పర్. అండ్ దీనివల్ల ఈ ఫేస్కి ఒక డెఫినేషన్ యాడ్ అవుతుంది కాబట్టి చూసే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ట్రై టు యూజ్ ఫ్రేమ్స్ లైక్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఇఫ్ యూ హ్యావ్ రౌండ్ ఫేస్ షేప్. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఫేస్ షేప్ వాళ్ళు చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ స్క్వేర్ ఫేస్ షేప్, డెఫినెట్లీ ట్రై టు యూజ్ ఫ్రేమ్స్ విచ్ హ్యావ్ కర్వ్ అట్ బాటమ్. ఎందుకంటే విచ్ మేక్స్ యువర్ షార్ప్ యాంగిల్స్ ఇంటూ ఏ బిట్ స్మూత్. నువ్వు ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ని పెట్టుకుంటావో చూసేదానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఫ్రేమ్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే రౌండ్ ఫ్రేమ్స్ అండ్ ఓవెల్ ఫ్రేమ్స్. ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ అన్నవి నీకు స్క్వేర్ ఫేస్ షేప్ ఉంటే డెఫినెట్లీ చాలా మంచిగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హార్ట్ ఫేస్ షేప్. ఇఫ్ యూ హ్యావ్ హార్ట్ ఫేస్ షేప్, డెఫినెట్లీ ట్రై టు యూస్ ఫ్రేమ్స్ లైక్ ఏవియేటర్స్, ఓవెల్ అండ్ రౌండ్. వై ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ యూ అంటే పీపుల్ హూ హ్యావ్ హార్ట్ ఫేస్ షేప్ దే హ్యావ్ వైడ్ ఫోర్ హెడ్ అండ్ నారో చిన్. సో ఈ నారోగా ఉన్న చిన్కి అండ్ వైడ్గా ఉన్న ఫోర్ హెడ్కి ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి నువ్వు ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ని యూజ్ చేయి. ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ నువ్వు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వీటికి బాటంలో విత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్కి కొంచెం విత్ యాడ్ చేస్తుంది. విజువల్లీ చూసేటప్పుడు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోర్ హెడ్ అండ్ నారో చిన్ అన్నది కొంచెం సిమిలర్గా ఉన్నట్టు. దీనివల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. సో ట్రై టు యూజ్ దీస్ ఫ్రేమ్స్ ఇఫ్ యూ హ్యావ్ హార్ట్ ఫేస్ షేప్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్రయాంగిల్ ఫేస్ షేప్. ఎవరికైతే ట్రయాంగిల్ ఫేస్ షేప్ ఉంటుందో వీళ్ళకి జా లైన్ అన్నది చాలా డిఫైన్గా ఉంటుంది. అండ్ జా నుంచి ఫోర్ హెడ్కి వచ్చేసరికి గ్రాడ్యువల్లీ నేరోగా ఉంటుంది కాబట్టి సో ట్రై టు యూజ్ ఫ్రేమ్స్ విచ్ హ్యావ్ డీటెయిలింగ్ అప్. ఫ్రేమ్స్ లైక్ బ్రో లైన్ అండ్ ఏవియేటర్స్ ఇవి చాలా బాగుంటాయి ఇఫ్ యూ హ్యావ్ ట్రయాంగిల్ ఫేస్ షేప్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఓవెల్ ఫేస్ షేప్. ఈ ఓవెల్ ఫేస్ షేప్ వాళ్ళ గురించి డిస్కషన్ వేస్ట్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ అయినా కానీ చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీరు బెటర్గా కనిపించాలి, కొంచెం షార్ప్గా కనిపించాలి అనుకుంటే మాత్రం ట్రై టు యూజ్ ఫ్రేమ్స్ లైక్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. ఈ ఫ్రేమ్స్ ఏంటి అంటే కొంచెం డెఫినేషన్ ఇస్తాయి. సో దీనివల్ల కొంచెం షార్ప్ లుక్ అన్నది మీరు పుల్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా డైమండ్ ఫేస్ షేప్. ఈ డైమండ్ ఫేస్ షేప్ వాళ్ళకి నారో ఫోర్ హెడ్ ఉంటుంది అండ్ చిన్ విత్ యాంగులర్ జా లైన్ ఉంటుంది. సో ట్రై టు యూజ్ ఫ్రేమ్స్ లైక్ ఓవెల్ అండ్ రౌండ్. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ నువ్వు యూజ్ చేసినప్పుడు నీ యాంగులర్ ఫీచర్స్ అన్నది కొంచెం సాఫ్ట్వేర్గా కనిపిస్తాయి కాబట్టి నువ్వు ఇంకొంచెం బెటర్గా కనిపిస్తాయి. సో ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసి నీ ఫేస్ షేప్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే సెట్ అవుతాయో ఆ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ని పిక్ చేసుకో. వీటితో నువ్వు డ్రెస్ చేసినప్పుడు కానీ పెట్టుకున్నప్పుడు కానీ చూడటానికి చాలా బాగుంటావు కాబట్టి నీకు మోస్ట్లీ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి. ఇన్ కేస్ నీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ రాకపోతే వచ్చి కామెంట్ చేయి. సో ఇక్కడతో మనం ప్రతి ఫేస్ షేప్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే బాగుంటాయో డిస్కస్ చేసాం. నీ ఫేస్ షేప్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ బాగుంటాయో అవే పెట్టుకో. చూడడానికి చాలా మంచిగా ఉంటుంది.
అండ్ నీకు మోస్ట్లీ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి. ఇంకా ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్.